నేను కోరిన కోరిక ఏమంటే పేదవాడు ఏ క్యాస్ట్ అయినా ఏ కులమైనా పేదవాడు బిడ్డలు చదువుకోవాలి, పేదవాడు అప్పు లేకుండా బతకాలి. ఆ బిడ్డల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ముఖ్యమంత్రి ఉంటే నవరత్నాలు వస్తున్నదని ఒకే ఒక ఆలోచనతో కుట్రలు కుతంత్రాలతో ఉన్న వాళ్ళందరూ ఓటవుతున్నారు, అన్ని పార్టీలు ఓటవుతున్నారు. కానీ మానవ సేవే మాధవ సేవ అన్నాడు. మానవ సేవ కూడా పేదవాడికి చేసే సేవే మానవ సేవ. ఏ భగవద్గీత ఎత్తుకున్నా, ఏ పురాణాలు ఎత్తుకున్నా, ఏ బైబిల్ ఎత్తుకున్నా, ఏ మతాలు తీసుకున్నా కూడా, మత గ్రంథాలు కూడా మన పేర్లతో కూడా అన్ని దేవుళ్ళు మొక్కుతాం. కానీ ప్రతి దేవుడు కూడా పేదవాడికి సహాయం చేయమన్నాడు. మానవ సేవ మాధవ సేవని ఈరోజు నవరత్నాలు తీసుకుని వచ్చి పేదవాళ్ళ కోసం తప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెంకటేశ్వర స్వామి కలిగి వెంకటేశ్వర స్వామి ఆయన ఆస్వాదించాలా. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్లో పనిచేసి రేవంత్ రెడ్డిని అక్కడ చేసినానని ఈయన పరుగులు నిలబెట్టుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ బీజేపీతో కలిసినాడు. ఆ బీజేపీతో కలిసి కంప్లీట్గా ఆయనకి డిపాజిట్ లేకుండా ఆయన చేసుకున్నాడు. వీళ్ళిద్దరు నాన్ లోకల్. వీళ్ళకి పేద ప్రజల గురించి ఏం తెలుసు? మార్చినారంటే ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు పెట్టారు అనేది మీరు ప్రజల్ని అడగాల. ఎవరిని మార్చినా ఎవరిని పెట్టినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పథకాలు తీసుకున్న పేదవాడందరూ ఓటు ఉండేవాడందరూ జగన్తో ఉంటారు. జగనన్నకు ఓటు వేస్తారు కానీ వేరే రకంగా ఆలోచించరు. జగనన్న క్యాండిడేట్స్ ఎవరైనా వాళ్ళకి ఓటు వేసి గెలిపిస్తారు. ఎవరు కాంగ్రెస్లో చేరినా, ఎవరు ఏ రకంగా పోయి నిలబడినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పేదవాళ్ళు ఉండరు. కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేకుండా పేదరికమే తన ఆయుధంగా తీసుకున్నాడు. పేదవాడు ఆకలితో ఉండకూడదు. పేదవాడు అనే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో విద్యావంతులు కాకుండా ఉండకూడదు. డాక్టర్లు కావాలా, బిజినెస్ పర్సన్స్ కావాలా, ప్రపంచంతో తిరగాలని ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా ఎన్ని మంది ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు పడినా జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎవడు ఓడించలేదు. ప్రజలు నమ్ముకున్నాడు, దేవుడు నమ్ముకున్నాడు. కాంగ్రెస్ పోయిందంటే ఆమె ఇష్టం. అడిగిపోయింది. వాళ్ళ నాయన పైన ఎఫ్ఐఆర్ ఉంది. జగనన్నని జైల్లో పెట్టాడు. సోనియా గాంధీని ఎదిరించినాడు. జగనన్న వచ్చి బయట వచ్చినాడు. ప్రజల చేత ఎన్నుకోబడినాడు. ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రి చేశాడు. ఇచ్చిన మాట తప్పకుండా ఆయన అందరికీ 9 నవరత్నాలు కలుస్తున్నాడు. షర్మిలమ్మని గురించి నన్ను అడిగేదానికన్నా ఆమె దగ్గర పోయి మీరు నాకు వేసిన క్వశ్చన్లు అక్కడ ఇవ్వండి. ఆమె జవాబు చెప్తాను.